సో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది ఎప్పటి వరకు అనేసి అంటే దానికి కారణం జగనన్న ప్రభుత్వంలో అతను అడ్డుకోవడం వలన. ఇప్పుడు వీళ్ళు కేంద్రంలో కూటమిగా ఉన్నారు, వీళ్ళ మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉంది. వీళ్ళు ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపట్లేదు? మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాము, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం వలన ప్లాంట్ని విడతల వారీగా నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు. అందులో భాగంగా అందులో పనిచేసే ఎంప్లాయీస్ని ఒక్కొక్కరిని తగ్గించేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా మొన్న జరిగిన యాక్సిడెంట్లో కూడా 22 మంది పనిచేయాల్సిన చోట సగం మంది కూడా పెట్టకపోతే దానివలన ఎంత విపత్తు, ఎంత అనర్ఘం జరిగింది. ఎంత దారుణం అంటే 8 మంది అక్కడికక్కడ లిక్విడ్ ఉక్కు పడి సజీవ దహనం అయిపోయారంటే అసలు స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఎప్పుడూ మనం చూడాలి. దాంట్లో కూడా నారా లోకేష్ గారు మాట్లాడారు కదా మేడం. అసలు లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అక్కడ పరామర్శకు వచ్చినట్టుగా లేదు. స్టీల్ ప్లాంట్ సంబంధించిన కార్మిక సంఘాలని అవహేళన చేయడానికి, వాళ్ళకి అవహేళనగా మాట్లాడడానికి వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం.